Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 3 explanation of OM subject, that is operation management. Unit 3 name vachesi designing and managing operational systems anamata. Okay, so previous videos lo mana channel lo already MBA third semester ki sambandhinchina anni subjects explanation videos అనేది అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ గో అండ్ చెక్ అవుట్ ఇన్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకే, సో ఈ వీడియోలో యూనిట్ 3 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, అన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ప్రోడక్ట్ డిజైన్, ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైన్ అని అడిగారు. సో ఈ చాప్టర్లో మీకు ప్రాబ్లమేటిక్ కూడా ఉంది. సో థియరీ ఒకటి, ప్రాబ్లమేటిక్ ఒకటి. ప్రాబ్లమేటిక్ అయితే కంపల్సరీగా అడుగుతాడు. సో థియరీలో అయితే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాము. ప్రాబ్లమేటిక్కి సపరేట్ వీడియో అనేది అప్లోడ్ అయ్యి ఉంటుంది మన ఛానల్లో, అది ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ప్రోడక్ట్ డిజైన్ అనేది ఇదొక ఇనీషియల్ స్టెప్ అనమాట. అంటే ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఈ స్టెప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒక ప్రోడక్ట్ లేఅవుట్ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ ఎలా మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది ఈ ప్రోడక్ట్ డిజైన్ వల్లనే ఇవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ద ప్రోడక్ట్ డిజైన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ డిజైన్ ఫీచర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ యూజ్, సబ్స్టిట్యూట్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్. అంటే ఇవన్నీ యూజ్ చేసుకొని దాని యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేయడంలో ఇట్ విల్ ప్లేస్ లైక్ వైటల్ రోల్ అనమాట. సో దానే ప్రోడక్ట్ డిజైన్ అంటాం. ఈ ప్రోడక్ట్ డిజైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, దీంట్లో వేరియస్ ఫీచర్స్ అనేది ఉంటుంది. అది ఒక ప్రోడక్ట్కి కానివ్వండి, ఒక సర్వీస్కి కానివ్వండి, ఇది వేరియస్ ఫీచర్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి మ్యాన్ పవర్ కానీ, టెక్నాలజీని కానీ, ఇవన్నీ డిటర్మైన్ చేసుకొని ఒక ప్రోడక్ట్ డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి దిస్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అనేది ఏదైతే చేసుకుంటామో, అంటే మన యొక్క మార్కెటింగ్ కానివ్వండి, మన యొక్క ప్రోడక్ట్ అపీరెన్స్ కానివ్వండి, ఎన్హాన్స్ చేయడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ చేస్తుంది ఇది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ లైక్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అని అంటే, ఆబ్జెక్టివ్స్లో ఇది ఒక ఎఫెక్టివ్ మేనర్ అనేది ఉంటుంది. లైక్ కస్టమర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికే దిస్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ని మాడిఫై చేయడానికే ఇది ఇంప్రూవ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటబిలిటీని ఇంక్రీజ్ చేయడంలో ఇట్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలయబిలిటీ కానీ, డిపెండెన్స్ కానీ, ఫంక్షనాలిటీ కానీ, గుడ్ ప్రోడక్ట్స్కి ఇవన్నీ ఇంక్రీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైన్. సో వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ అంటే గుడ్ ప్రోడక్ట్ డిజైన్ అన్నికే వాట్ ఆర్ ద ఫీచర్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ డిజైన్లో ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ మెథడ్ అండ్ ఎక్విప్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రోడక్ట్ కెన్ బీ ఎఫెక్టివ్లీ డిజైన్డ్ విత్ లో కాస్ట్ అండ్ ఎన్హాన్స్ క్వాలిటీ. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ది గుడ్ ఆర్ ప్రోడక్ట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని మెజర్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ని ఎన్హాన్స్ చేయడంలో ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇంప్రూవ్డ్ మెటీరియల్స్ అని అంటే న్యూ మెటీరియల్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ని కానివ్వండి యూజ్ చేయడం కానివ్వండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫార్మ్ అండ్ అపియరెన్స్. ఈ బ్యాలెన్స్ బిట్వీన్ ఫార్మ్ అండ్ అపియరెన్స్ అంటే ఏంటంటే, ఇన్పుట్ని లైక్ ఒక ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్లో యూస్ఫుల్ చేయడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పొచ్చు, సింపుల్గా చెప్పాలి అని అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, లైక్ కాస్ట్ రేషియో కానివ్వండి, క్వాలిటీ పాలసీ కానివ్వండి, ప్యాకేజింగ్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రోడక్ట్ డిజైన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం అమెజాన్లో కొంటున్నాం అంటే దాని ప్యాకింగ్ కాడికి ఆ క్వాలిటీ యొక్క లోపల క్వాలిటీ, ఇంటర్నల్ క్వాలిటీ కాక వీ విల్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ అనమాట. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆర్ నాట్ కదా. సో దీస్ ఆర్ ద వేరియస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. దెన్ వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ అ గుడ్ ప్రోడక్ట్ డిజైన్? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడ్యూసబిలిటీ అనేది ఉండాలి. అంటే
ఒక ప్రోడక్ట్ డిజైన్ అనేది లో కాస్ట్లో ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా, దట్ టు ఇన్ ఎఫెక్టివ్ మేనర్, దట్ టు ఇన్ క్వాలిటీ మేనర్. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ అంటే ఏంటి? సింపుల్ ఫీచర్స్ అనేది ఉండాలి విత్ హై క్వాలిటీ అండ్ కస్టమర్ నీడ్స్ని కూడా సాటిస్ఫై చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని దాని తగ్గట్టుగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి, ఆ ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి, అపియరెన్స్ మంచిగా ఉండాలి, డ్యూరేషన్ అనేది మంచిగా ఉండాలి, సర్వీసబిలిటీ అనేది 24/7 అనేటట్టుగా ఉండాలి, అవైలబిలిటీ అనేది ఉండాలి, కంటిన్యూస్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఫీచర్స్ టు సెట్ టు బి అ గుడ్ ప్రోడక్ట్ డిజైన్. ఒక ప్రోడక్ట్ని డిజైన్ని మంచిది అని చెప్పడానికి దిస్ ఆల్ ద వేరియస్ ఫీచర్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ లేదని ఒక 6 to 7 రాస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రాసెస్ లైఫ్ సైకిల్ అని అడుగుతున్నారు. వాళ్ళ యొక్క ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. అసలు ఈ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ప్రతి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అయినా కూడా స్టేజెస్లో ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, తర్వాత దానికి గ్రోత్ ఉంటుంది, మెల్లమెల్లగా అది ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత మెల్లమెల్లగా దానికి సేల్స్ అనేది తగ్గిపోతుంది, తర్వాత ప్రోడక్ట్ ఉన్నదా అని చెప్పేసి కూడా మనం మర్చిపోతాం. సో దీస్ ఆర్ ఆల్ ద సెవరల్ స్టేజెస్ వీ విల్ హ్యావ్ ఇన్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. సో దాని గురించే ఇంట్రొడక్షన్ అనేది ఉంది. సో ఎప్పుడైతే కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతాయో అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది డిక్లైన్ అయిపోతుంది. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అయినా కూడా షట్ డౌన్కి వెళ్ళిపోతుంది. సో ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది 5 స్టేజెస్ లాగా ప్రొడ్యూస్ చేసి చెప్పినారు. ఏంటి అని అంటే ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేషన్ అండ్ డిక్లైన్. సో ఇది 5 స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. సో ఒక్కొక్క స్టేజ్ గురించి చెప్తాను. ఇంట్రొడక్షన్ అంటే ఏంటి? ఇది ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఇదేం చేస్తుంది? న్యూ ప్రోడక్ట్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ ఒక ప్రోడక్ట్ ఉంది అని చెప్పేసి. తర్వాత గ్రోత్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో చాలామంది చెప్తారనమాట ఆ ప్రోడక్ట్ చాలా బాగుంది, యాజ్ వీ హ్యావ్ ఎక్స్పెషల్లీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి లైక్ ఇవన్నీ. సో గ్రోత్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. తర్వాత మెచ్యూరిటీ అని అంటే ఏంటంటే ట్రెండింగ్లోకి వెళ్ళడం. అంటే ఆ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కళ్ళు బై చేయడం కానివ్వండి, ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించడం కానీ, దాన్ని మనం మెచ్యూరిటీ స్టేటస్ అని అంటాం. సాచురేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే న్యూ కస్టమర్స్ రారో, ఓల్డ్ కస్టమర్సే మెల్లమెల్లగా ప్రోడక్ట్ని తీసుకుంటున్నారో దాన్ని మనం సాచురేషన్ అంటాము. అండ్ ద లాస్ట్ స్టేజెస్ వచ్చేసి డిక్లైన్ స్టేజ్. అంటే ప్రాఫిట్స్ తగ్గిపోయి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతే దెన్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ డిక్లైన్ అనమాట. సేల్స్ ఇక పెరగవు కదా, దానికి అది ఓల్డ్ ప్రోడక్ట్ అయిపోతుంది కదా. సో దీస్ ఆర్ ద 5 స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఎగ్జామినేషన్లో మీరు మెన్షన్ చేస్తా అంటే ఇది మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. సో ఈ 5 స్టేజెస్ గురించి మీరు కింద ఎలాబొరేట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. దెన్ వాట్ ఈస్ మీన్ బై ప్రాసెస్ లైఫ్ సైకిల్? అంటే ప్రాసెస్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఆర్గనైజేషనల్ ప్రాసెస్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే రైట్ ఫ్రమ్ ది స్టార్టప్ స్టేజ్ టు డిక్లైన్ స్టేజ్ ద ప్రాసెస్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్ విత్ ది రికార్డ్ ఆఫ్ వాల్యూమ్, రేట్స్, ఇన్నోవేషన్ అండ్ ఆటోమైజేషన్. అంటే ఒక ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఎక్స్ అనే ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం. ఎక్స్ అనే ప్రోడక్ట్ స్టార్టింగ్ స్టేజింగ్ నుంచి ఎండింగ్ స్టేజ్ అయ్యే వరకు డిఫరెంట్ చేంజెస్ అనేది దాని మీద మనం చేయడం. సో దట్ మన ఆర్గనైజేషన్, మన బిజినెస్ ఎప్పుడైనా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాన్ని మనం ప్రాసెస్ లైఫ్ సైకిల్ అంటాం. సో దీంట్లో స్టేజెస్ ఏంటి అని అంటే జాబ్ టెక్నాలజీ ఉంది, బ్యాచ్ టెక్నాలజీ ఉంది, అసెంబుల్ లైన్ టెక్నాలజీ, కంటిన్యూస్ ఫ్లో టెక్నాలజీ అని ఉంది. సో స్టార్టప్, ర్యాపిడ్ గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్ అని కూడా అనొచ్చు మనము. సో జాబ్ టెక్నాలజీ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ లైఫ్ సైకిల్. ఇదేం చేస్తుంది? స్మాల్ బ్యాచెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రతి ఒక్కదానికి నీడ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇట్ విల్ బి యూస్ఫుల్. దెన్ బ్యాచ్ టెక్నాలజీ అంటే ఏంటి? సేమ్ లైక్ గ్రోత్
అనేది ఉంటుంది ఈ దాంట్లో. నెక్స్ట్ మనం వచ్చేసి అసెంబుల్ లైన్. ఈ అసెంబుల్ లైన్ టెక్నాలజీలో ఏమవుతుంది అని అంటే ఒక స్పెసిఫిక్ కంపారిటివ్లీ ఎక్విప్మెంట్ వరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడంలో ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ ఫ్లోస్ టెక్నాలజీ. సో ఈ కంటిన్యూస్ ఫ్లోస్ టెక్నాలజీ అంటే ఏంటంటే టెక్నాలజీని పట్టుకొని దాన్ని కంటిన్యూస్గా ఆపరేషన్స్ అనేది చేంజ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి డిఫరెంట్ టైప్స్ అనేది జరగడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ లైఫ్ సైకిల్ అని అంటాం. సో యూనిట్ 3 నుంచి కంపల్సరీగా మీరు ప్రాబ్లమెటిక్ నేర్చుకోండి. అకార్డింగ్ టు మై సజెషన్ ఎవరైతే థియరీయే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఏవైతే చెప్పి ఉన్నానో, సో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కానివ్వండి, ప్రాసెస్ లైఫ్ సైకిల్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసినాం మనము, ఫస్ట్ క్వశ్చన్ ప్రోడక్ట్ డిజైన్ గురించి కానివ్వండి, ఈ 3 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి థియరీ క్వశ్చన్స్కి. ఓకే, సో ప్రాబ్లమెటిక్ నేర్చుకున్న వాళ్ళు థియరీని ఇగ్నోర్ చేసేయచ్చు, నో problem in that. So my suggestion to you all is, if 90% మీరు ప్రాబ్లమెటిక్ మీద డిపెండ్ అయితే ఇట్ విల్ బి బెటర్, బికాస్ థియరీలో రిపీటెడ్ క్వశ్చన్స్ అంటూ ఏం లేవు. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, సో మీరు ఓన్గా రాసుకుంటా అంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో థియరీ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియోలో చెప్పింది ఎనఫ్. ప్రాబ్లమెటిక్ అంటే ప్రాబ్లమెటిక్ నేర్చుకోవచ్చు, ఏదైనా ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో ఆఫ్ OM of 3rd unit. If you are having any further doubts, let me know in the comment section. All the very best for examination and preparation. See you all in next video. Bye bye everyone.